పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పిసిసి ఉపాధ్యక్షులు కొరవి వినయ్ కుమార్, సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చుక్కా చంద్రపాల్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమంగా ఛార్జ్షీట్ దాఖలు చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొరవి వినయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో 1937లో జాతీయ ఉద్యమ వ్యాప్తికి నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్థాపించారని, ఆ పత్రికను 5,000 మంది షేర్ హోల్డర్స్ తో అసోసియేషన్ జనరల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ద్వారా నిర్వహించిన వారిని కాలక్రమంలో పత్రిక నిర్వహణ భారమై మూసివేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పత్రికను కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యంగ్ ఇండియా నాన్ ప్రాఫిటబుల్ సంస్థ ద్వారా సుమారు 100 ట్రాన్సాక్షన్ల ద్వారా 90 కోట్ల రూపాయలని అసోసియేట్ జనరల్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని తెలిపారు. జాతీయోద్యమాన్ని పెంపొందించడానికి నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికని ఆనాటి జాతీయోద్యమ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు చొరవ చేసి 5,000 మంది షేర్ హోల్డర్స్ని సృష్టించుకుని ఒక పత్రికను స్టార్ట్ చేశారు 1937లో. అటువంటి ఒక పత్రిక కష్టకాలంలో ఉందని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈనాటి తరం ఆ దివాళా తీసి పత్రిక మూతేసిన సందర్భంలో 100 ట్రాన్సాక్షన్స్ తోటి 90 కోట్ల రూపాయలని యంగ్ ఇండియా పేరుతోటి, యంగ్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఉన్నటువంటి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా అసోసియేట్ జనరల్ ఇండియా అనేటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్యానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది వైట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఇన్ని విషయాలు ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థులుగా దీనిలో డైరెక్టర్గా ఉన్న వాళ్ళు ఎవరైతే నడుపుతున్నారో, యంగ్ ఇండియా ప్రాజెక్ట్ నడుపుతున్నారో వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేశారు. సో ఇది వెరీ ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ మేనర్లో జరిగినటువంటి ఒక ప్రక్రియ. దీని మీద ఒక 38% షేర్లు యంగ్ ఇండియా సంస్థకి అసోసియేట్ జనరల్ సంస్థ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి. దీనిలో ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల విలువ పెరిగినాయి అని, ఇది ఆస్తులు కొట్టేయడానికి కాంగ్రెస్ నాయకత్వం ఇట్లా కుట్రపూరితంగా వ్యవహరించిందని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి 2012లో 14లో దానికి సంబంధించిన కేసులు వేయడం జరిగింది. దాన్ని ఈడీ అటాచ్మెంట్ తీసుకుంది. ఆ కేసుల్ని ఈడీ అటాచ్మెంట్కి తీసుకుని దాని మీద విచారణ జరిపి ఈ రోజున ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో ప్రధానంగా A1 సోనియా గాంధీ గారు, A2 రాహుల్ గాంధీ గారు, ఇంకా కొంతమంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు దాన్ని పెట్టి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సో ఇది హిస్టరీ. ఈ కేసు విషయంలో ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక. అసోసియేట్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థ. హెరాల్డ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ నడిపే పత్రిక యాజమాన్యం కూడా. తర్వాత యంగ్ ఇండియా అనేది కూడా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా దుర్దినం అనుకోవాలి. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసులు బనాయించటము, నేషనల్ హెరాల్డ్ కేసు మీద వాళ్ళని బనాయించటము, అంతకుముందు ఉన్నటువంటి సీనియర్ నాయకులందరి మీద పెట్టి ఛార్జ్షీట్లు దాఖలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ సందర్భంలో మా సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పిసిసి మా ఉపాధ్యక్షులైనటువంటి కొరవి వినయ్ కుమార్ గారు వచ్చారు. వారు మాట్లాడతారు.